నమస్తే అండి, మాది నార్త్ రాజపాలెం కొడలూరు మండలం. నా పేరు అనిల్ కుంబ్లే. మా ప్రశాంతమ్మ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఇక్కడుండే నాయకులు, లోకల్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమ్మ గారికి నార్త్ రాజపాలెంలో మెజార్టీ అనేది రానివు అని ఛాలెంజ్ చేశారు. కానీ ఈరోజు ప్రజలు తిరుగుబాటు ఎట్లుందో మీరు చూశారు. ఈ రోజున నార్త్ రాజపాలెం గ్రామంలో 500 పైన మెజార్టీగా మేడం గారు వచ్చారు. నాతో పాటు ఉండే ఫ్రెండ్స్ అయితే, నాతో ఉండే కార్యకర్తలు అయితే, నాతో ఉండే నాయకులు అయితే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తిరిగి నైట్ పగులు గ్రౌండ్ వర్క్ అయితే డైరెక్ట్గా ఒకరికి భయపడకుండా, ఇక్కడున్న నాయకులకి అస్సలు భయపడకుండా మగతనంగా చేశారు. ప్రతి ఒక్కరు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెజార్టీని అంతా ప్రశాంతమ్మ గారికి, అలాగే మన నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి గారు విపిఆర్ సార్కి అంకితం చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా మేము తెలుసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి కోసం నిరంతరం రాత్రనక పగలనక ఎంత కష్టపడ్డారో మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ మాకు తెలుసు. ఈరోజు ఒకటే చెప్తున్న అవతల పార్టీ వారికి, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ ప్రజలను గుర్తించి చేసేది నేర్చుకోవాలని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఒకటే, మా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదని చెప్పి మేము ఈరోజు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు భరోసా కల్పించున్నారు. మా కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ఒక తల్లిలా ఒక తండ్రిలా వెన్నంటి ఉంటామని చెప్పి మాకు మాట ఇచ్చారు. మేము కష్టపడ్డాము, మేము గెలిపించుకున్నాము, మేము మంచి మెజార్టీ తీసుకొచ్చుకున్నాము. ఈరోజు నార్త్ రాజపాలెం గ్రామంలో మా భారీ మెజారిటీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, రాత్రి అనగా పగలనగా కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తుంచుకొని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి, మాది నార్త్ రాజపాలెం. నా పేరు అనిల్ కుంబ్లే. నార్త్ రాజపాలెం కొడలూరు మండలం నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజున మన ఎమ్మెల్యే గారు ప్రశాంతమ్మ గారి మీద ఇక్కడున్న లోకల్ నాయకులైతే పైన ఉన్న వాళ్ళైతే ఎవరైతే ప్రతి ఒక్కరు రాజపాలెం గ్రామంలో వీళ్ళకి మెజారిటీ రాదు అని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు. ఈ రోజున ఈ ఎలక్షన్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నోటి మీద ఏలేసుకోవాల్సి వచ్చింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి, ఎవరు ఏంటో అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎప్పుడు మీ పక్కనే ఉంటారని మటుకు మీరు ఎప్పుడు ఆలోచించద్దు. ప్రజలు ఎట్లా మారారో పెద్ద ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు. నాయకత్వం